పెద్దలు ఆచార్య గారు, మా అధ్యక్షులు పాండు గారు, గౌరవ కార్పొరేటర్ మత్స్యధన్ రెడ్డి గారు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, సమాజం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఏం చేయాలో ఏం చేయకూడదు డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం. నేను మొట్టమొదటిసారి చూస్తున్నా, జనరల్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకరి మీద కోపంతో ఒకరికి ఓటేసేటువంటి సందర్భాన్ని ఎక్కువ చూస్తాం. యాంటీ ఇన్కంబెన్స్లో భాగంగా కొంచెం సౌండ్ పెట్టు. జనరల్గా ఫస్ట్ టైం గెలిపించేటప్పుడేమో ట్రెండు లేదా నేను ఇంతకుముందు చెప్పిన యాంటీ ఇన్కంబెన్స్లో గెలుస్తారు. కానీ రెండోసారి ఆచితూచి వేస్తా అంటారు ఓట్లు. రెండోసారి గెలవడం అంత ఈజీ కాదు. రెండోసారి గెలిచిందంటే మీకు సంపూర్ణంగా మార్కులు పడ్డట్టు లెక్క. ఇక మూడోసారి గెలవడం అనేది ఇక ఆబ్సల్యూట్ అన్నట్టుగా, ఇక ఈయన తప్ప మనకు మార్గం లేదనే భావన. నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలు ఉండొచ్చు, తర్వాత 22 సంవత్సరాలుగా ఈ రాజకీయాలు ఉండొచ్చు. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి పేరు మీదనే వీరే మా ప్రధానమంత్రి కావాలని చెప్పి యావత్ ప్రజానీకమంతా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించిన సిద్ధపడ్డ సందర్భాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. రేర్గా ఉంటుంది అది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటికనే గొప్పగా ఉపన్యాసం ఇస్తాను, లేదా ఏదైనా ఒక ఎమోషనల్ ఇష్యూస్ని ఇగ్నైట్ చేస్తూ వచ్చేటువంటిది కాదు. ఎప్పుడు కూడా ప్రజానీకం ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా అల్టిమేట్గా దేశానికి ఏమరుగుతుంది, మనకి ఏం మేలు జరుగుతుంది, చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవాళ మోడీ గారు నేను చూసినటువంటి నాయకులలో ప్రెస్ మీట్లకు రారు, వారు ఉత్తగానే ఇంటర్వ్యూ లేరు. వారి పనే మాట్లాడుతూ ఉంటుంది, వారి పనే ఒక మెసేజ్. నాకు తెలిసి అనేక రంగాలని స్పృశించినటువంటి ఏకైక వ్యక్తి మోడీ గారు అని నేను అంటాను. నేను అనేక ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఎన్నో సంవత్సరాలుగా భారత ప్రజానికమంతా కూడా గిట్టనే ఉంటుందా అని చెప్పి, ఇది మారదా అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో వాటికన్నిటికి కూడా పరిష్కారం ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. మరి మనం చూస్తాం, ప్రభుత్వం అంటే కేవలం డెవలప్మెంట్ మాత్రమే కాదు. నాకు పాండన్న పక్కకు చెప్తాడు, అన్న రీజనల్ రింగ్ రోడ్ గురించి ప్రస్తావించండి అని చెప్పి. అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడితే నేను ఒక 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసాను. కాబట్టి ఆర్థిక మంత్రిగా పనిచేయడం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్నీ కూడా మాకు తెలుస్తాయి ఫస్ట్. ఎందుకంటే మాకు ఏమేమి ఉంటాయో, వాళ్ళు ఏమేమి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తారు. అది ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒక ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ చేస్తారు. కానీ కొన్ని మౌలికమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవాళ మన భారతదేశాన్ని ఒక ప్రాచీన దేశంగా, ఒకనాడు ప్రపంచానికి ఇది ఒక గురువుగా వెలిసిన దేశం అని చెప్తాం. అలాంటి ఈ దేశం మళ్ళీ ఇవాళ విశ్వగురు స్థానానికి రావాలని చెప్పి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ చర్చ అయితే ఉందో అది మామూలుది కాదు. ఇవాళ యోగా ఉంది, అంతా అవుట్డేటెడ్, వీళ్ళంతా భారతీయులు అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఆ యోగాని ప్రపంచ దేశాలచే ఆమోదింపజేసి ఇదే మన ఆరోగ్యానికి కారణమని చెప్పగలిగినటువంటి వ్యక్తి మోడీ గారు. ఇవాళ యోగాని, ఇలా యోగా డే ప్రపంచవ్యాప్తంగా యోగా డే జరుగుతుంది ఇవాళ. రెండవది, ఏ దేశమైతే తన అస్తిత్వం కొంత ఉంటుంది, తెలంగాణ అస్తిత్వం అంటే ఇది, ఆంధ్ర అస్తిత్వం అంటే ఇది, భారతదేశ అస్తిత్వం అంటే ఇది. మనకున్నటువంటి అస్తిత్వం మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు. చాలామంది ప్రభుత్వాలంటే ఇవి పట్టించుకోవు, ఇది ప్రజలదే అనే భావన ఉంటుంది. కానీ ప్రజల విశ్వాసాలని సమున్నతంగా నిలిపేవాడే పాలకుడు.
అభివృద్ధితో పాటుగా ఇది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అట్లాంటిది మనకు తెలిసి ఇప్పటికి కూడా ఆనవాళ్ళు ఉంటాయి. నేను మధుబాయి తీసుకుపోయిండు ఆంజనేయ స్వామి టెంపుల్కి. దాంట్లో ఒక 10, 12 రాసి ఉన్నాయి. ఎట్లెట్ట దాడి జరిగింది, ఏమేమైంది, లాస్ట్కు ఆంజనేయుడే అవతారం ఎత్తి తన గుడిని తను కాపాడుకునేటువంటిది ఎండింగ్ ఉన్నది. కర్మన్ ఘాట్ అంటే పరాయి పాలకులు దాడి చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా విక్టిమ్ అయ్యేటువంటిది రాజకుటుంబం. మనం వింటూ ఉంటాం రాజకుటుంబాల గురించి. ఆ రాజులు లొంగిపోకపోతే కళ్ళు పీకేసిండ్రు, కాళ్ళు నరికేసిండ్రు, వాళ్ళ భార్యను వాళ్ళ కళ్ళ ముందే చెరిచిండ్రు భావన మనకు కనబడుతూ ఉంటుంది. చివరికి ఆ దేశ స్త్రీలను చేరబడతారు. రాబోయే కాలంలో మళ్ళా లేవద్దు, వాళ్ళు నా ఉక్కు పాదం కిందనే బతకాలి. వాళ్ళ సాంప్రదాయాల మీద, వాళ్ళ సంస్కృతుల మీద దాడి చేస్తాయి. ఆ దాడిలో భాగమే ఇవాళ మనం కర్మన్ ఘాట్ మన ఆంజనేయ స్వామి ఆలయం. అది కాపాడబడేది వేరే విషయం. ఇట్లా అనేక గుళ్ళు ధ్వంసం చేయబట్టి ఇది చాలామందికి చాలా చిన్న ఇష్యూలా కనపడుతుంది. ఊర్లలో పోతాం మేము. ఊర్లలో పోయినప్పుడు మొట్టమొదటి కావాలి కుర్మలవి, మాకు బీరన్న టెంపుల్ కావాలి, నాకు పెద్దమ్మ టెంపుల్ కావాలి అడుగుతాం. ఫస్ట్ అడిగేది రామాలయము, ఆంజనేయ స్వామి గుడి అడిగి అడుగుతాం. మాతో అంటున్నప్పుడు వాళ్ళు అంటే మాట ఏంటంటే, గుడి లేకపోతే ఈ ఊరికి అరిష్టం బిడ్డ, అందుకనే మాకు ఎంత పంటలు పండినా ఏమున్నా మాకు మంచిగా లేదంతా పాడుపట్టుంటుంది అంటాడు. అంటే ప్రజల విశ్వాసం ఏంటిది? ప్రతి ఊరికి ఒక గుడి ఉండాలంటుంది. అట్లనే ఈ దేశానికి 2 ఇతిహాసాలను అందించింది, ప్రపంచానికి ఇతిహాసాలు అందించింది. ఒక రామాయణ ఇతిహాసం, ఒక మహాభారత ఇతిహాసం. ఆ రామాయణ ఇతిహాసపు ఆ ఆలయమే అయోధ్య రామ మందిరం. చాలా సంవత్సరాలుగా ఏ ఆలయాన్ని అయితే దేశం కోల్పోయిందో ఆ ఆలయ నిర్మాణం జరగనంత వరకు ఈ దేశానికి మంచి జరగదనేటువంటి ఒక సెంటిమెంట్ జరుగుతున్న సందర్భంలో కొన్ని వందల మంది దానికోసం తమ ప్రాణాలు అర్పించే సందర్భంలో శిలాన్యాసం చేసిన తప్ప దానికి ఒక పరిష్కారం మాత్రం చూపించలేకపోయారు. ఇవాళ మోడీ గారు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అంతటితో ఆగకుండా ఎవరి విశ్వాసాలు దెబ్బతినకూడదు, ప్రజాస్వామ్యంలో అందరి కాన్సెంట్తోనే ముందుకు పోవాలని చెప్పి అందరినీ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని నిర్మించి దేశ ప్రజానికానికి అంకితం చేయడం కాకుండా ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ఇది మా సాంప్రదాయం, ఇది మా విశ్వాసం, మా విశ్వాసం మీద ఎవడు కన్నెత్తి చూడొద్దనేటువంటి భావన ఇవాళ వ్యక్తం చేసిన వ్యక్తి